Today my topic is BCS theory. ఈ టాపిక్ సూపర్ కండక్టర్స్ అనే లెసన్లో అనమాట. దీని జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే BCS థియరీ ఆఫ్ సూపర్ కండక్టర్ వాజ్ పుట్ ఫార్వర్డ్ బై బర్డీన్, కూపర్ అండ్ జెరిఫెర్ ఇన్ 1957 అండ్ హెన్స్ నేమ్డ్ యాజ్ BCS థియరీ. ఈ థియరీని డెవలప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే బర్డీన్, కూపర్ అండ్ షెరిఫెర్, ముగ్గురు సైంటిస్టులు అనమాట. ఆ థియరీకి ఏ పేరు పెట్టారంటే BCS థియరీ. వీళ్ళు ఫస్ట్ లెటర్స్ అనమాట వీళ్ళ నేమ్స్లో. దిస్ థియరీ కుడ్ ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్స్ సచ్ యాజ్ జీరో రెసిస్టివిటీ, మేజనర్ ఎఫెక్ట్ అండ్ ఐసోటోపిక్ ఎఫెక్ట్ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్ కండక్టర్లో ఉండేటటువంటి ఎఫెక్ట్స్ అనమాట. అంటే జీరో రెసిస్టివిటీ అనేది ఏంటంటే అసలు రెసిస్టెన్స్ అనేది జీరో. అంటే మనం ఎంత కరెంట్ ఇస్తే అంత కరెంటు కూడా నెక్స్ట్కి రీచ్ అయిపోతుంది అనమాట వితౌట్ ఎనీ రెసిస్టివిటీ. సెకండ్ వన్ మేజనర్ ఎఫెక్ట్. అంటే ఒక మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది ఒక డయామాగ్నెటిక్ మెటీరియల్లా బిహేవ్ చేయడం అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఐసోటోపిక్ ఎఫెక్ట్. ఐసోటోప్స్ అనేవి ఈ సూపర్ కండక్టింగ్కి ఎట్లా హెల్ప్ అవుతున్నాయి అనేది ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి ఈ థియరీ డెవలప్ చేశారనమాట. అంటే వీటి మీద ఒక క్లారిటీ ఇస్తూ, అంటే ఇంటర్నల్గా ప్రాసెస్ ఏం జరుగుతుందనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్ లాటిస్ ఇంటరాక్షన్ వయా లాటిస్ డిఫార్మేషన్. ఎలక్ట్రాన్కి లాటిస్కి మధ్యన సమ్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. లాటిస్ అంటే ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఇన్ స్పేస్ అంటాం మనం. ఇక్కడ క్రిస్టలోగ్రఫీలో అయితే ఇక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్కి, అలాగే ఆ యాటమ్స్ మధ్యన తిరిగే ఫ్రీ ఎలక్ట్రాన్స్కి మధ్యన ఉన్నటువంటి ఇంటరాక్షన్ అనమాట వయా లాటిస్ డిఫార్మేషన్. డిఫార్మేషన్ అంటే ఏంటంటే ఆ ఫార్మేషన్ అనేది కొంచెం చేంజ్ అవ్వడం, ఆ యొక్క రూపం మారడం. అంటే సపోజ్ ఒక లాటిస్ స్టడీగా ఉందనుకోండి, స్టేబుల్గా ఉందనుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే అది వైబ్రేట్ అవ్వచ్చు అనమాట. అది లెటస్ కన్సిడర్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ పాసింగ్ త్రూ ది లాటిస్ పాజిటివ్ అయాన్స్. మనం ఎజ్యూమ్ చేసుకుందాం ఒక ఫ్రీ ఎలక్ట్రాన్, ఇలా ఒక 4 లాటిస్ ఉన్నాయి. 4 కాదు, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ లాటిస్లు ఉంటాయి. దాంట్లో మనం ఒక రీజియన్ని ఎజ్యూమ్ చేసుకుందాం. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ కనుక మూవ్ అవుతూ ఉంటే ది ఎలక్ట్రాన్ ఈజ్ అట్రాక్టెడ్ బై ది నైబరింగ్ లాటిస్ పాజిటివ్ అయాన్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇట్లా ఈ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఒక ఎలక్ట్రాన్ కనుక ఈ పాజిటివ్ అయాన్స్తో ఇంటరాక్ట్ అయితే కనుక డ్యూ టు అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ అయాన్ కోర్ ద లాటిస్ గెట్స్ డిఫార్మ్డ్ ఆన్ స్కేల్. ఇక్కడ ఇంటరాక్షన్ ఎందుకు? ఇవి పాజిటివ్లో చూపించాం మనం లాటిస్లు అన్నీ కూడా, ఇది నెగిటివ్గా చూపించాం. ఇది జనరల్గా ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది. అయితే ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ లాటిస్ అనేది డిఫార్మేషన్ అవుతుందంట. ఫార్మేషన్ అంటే ఫామ్ అవ్వడం, డిఫార్మేషన్ అంటే డిస్టర్బ్ అవ్వడం అనమాట ఆన్ స్కేల్. సో ఎలక్ట్రాన్ గెట్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఛార్జ్ అయినప్పటికీ ఇక్కడ 4 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అవి పాజిటివ్, కాబట్టి ఎలక్ట్రాన్ కూడా పార్షియల్గా కొంత పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ చేసుకుంటుంది అనమాట. నౌ ఇఫ్ అనదర్ ఎలక్ట్రాన్ పాసెస్ బై ది సైడ్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ సెడ్ ఎలక్ట్రాన్ అండ్ అయాన్ కోర్ ఇట్ గెట్స్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ది అసెంబ్లీ. ఇప్పుడు కనుక ఇంకొక ఎలక్ట్రాన్ ఏదైనా కనుక ఇటు పక్కకు వస్తే కనుక, మూవ్ అవుతే కనుక, ఆ ఎలక్ట్రాన్ ఫుల్లీ నెగిటివ్ ఎలక్ట్రాన్ అయినప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఈ అసెంబ్లీకి ఏమవుతుందంట? అట్రాక్ట్ అవుతుందంట టువర్డ్స్ ది అసెంబ్లీ. ఇటు పక్కకు వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ది సెకండ్ ఎలక్ట్రాన్ ఇంటరాక్ట్స్ విత్ ది ఫస్ట్ ఎలక్ట్రాన్ డ్యూ టు ఎక్స్చేంజ్ ఆఫ్ వర్చువల్ ఫోటాన్ Q between 2 electrons. The interaction process is written in terms of wave vector k as ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది? సెకండ్ ఎలక్ట్రాన్ వచ్చి ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అవుతుంది, ఫస్ట్ ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఎందుకు? యాక్చువల్గా ఎలక్ట్రాన్ ఇంటరాక్ట్ అవుతాయా అంటే
ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్, కాబట్టి అవి ఇంటరాక్ట్ అవ్వవు, జనరల్గా అట్రాక్ట్ కూడా అవ్వవు, రిపెల్ అవుతాయి. బట్ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఎలక్ట్రాన్ పాజిటివ్ కోర్స్ మధ్య ఉండబట్టి దీనికి పార్షియల్గా కొంత పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ చేసుకుంది. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్ ప్యూర్ నెగిటివ్ ఎలక్ట్రాన్ అనమాట. ఈ రెండు ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇక్కడ రిజల్టెంట్ ఇప్పుడు ఏమైంది, K1 అనే ఒక ఎలక్ట్రాన్, ఫస్ట్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ది లాటిస్ వచ్చింది. వచ్చి ఈ లాటిస్కి దీని యొక్క అంటే -Q అంటే Q అనే ఒక ఫోటాన్ని లాటిస్కి ఇచ్చింది. అంటే ఎలక్ట్రాన్ నుంచి ఎలక్ట్రాన్ డైరెక్ట్గా తీసుకోలేదు, ఇక్కడ ఎలక్ట్రాన్ నుంచి లాటిస్కి ఇవ్వడం వల్ల ఇది ఏమైందంటే ద డిఫార్మేషన్ ఆఫ్ లాటిస్. డిఫార్మేషన్ అంటే లాటిస్ ఏమైందనమాట, వైబ్రేట్ అయింది. వైబ్రేట్ అయినప్పటికీ ఇది ఇంకొక సెకండ్ ఎలక్ట్రాన్ K2 అనే వేవ్ వెక్టర్తో వచ్చింది ఇక్కడికి. వచ్చి ఇది ఈ డిఫార్మేషన్ని అబ్జర్వ్ చేసేసుకుంది అనమాట. ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ K1 అనే ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ లాటిస్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ ఎలక్ట్రాన్ యొక్క ఒక ఫోటాన్ని అంటే K1 - Q లాస్ అయిపోయింది అనమాట. ఇక్కడ అంటే Q అంత ఎనర్జీ ఖర్చు అయింది ఒక ఎలక్ట్రాన్కి, అది లాటిస్కి ఇచ్చింది. లాటిస్ ఆ ఎనర్జీని ఎట్లా స్టోర్ చేసుకుందనమాట, డిఫార్మేషన్ అంటే వైబ్రేషన్ ఎనర్జీగా స్టోర్ చేసుకుంది. దెన్ సెకండ్ ఎలక్ట్రాన్ వచ్చి ఏం చేసిందనమాట, ఆ తీసుకున్నటువంటి ఈ ఫోటాన్ని ఇది అబ్జర్బ్ చేసేసుకుంది. అంటే K2 అనే వేవ్ లెంగ్త్తో, K2 అనే వేవ్ వెక్టార్తో వచ్చిన ఎలక్ట్రాన్ K2 + Q అంటే ఈ ఫోటాన్ని అబ్జర్బ్ చేసుకుని ఇలా వెళ్ళిపోయింది అనమాట. సో అక్కడ ఏమైందనమాట, మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. ఒకటేమో ఫోటాన్ని రిలీజ్ చేసింది, ఇంకొకటి ఫోటాన్ని గెయిన్ చేసుకుంది అనమాట. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఛార్జే, కానీ ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎట్లా చెప్తాం అంటే ఫోటాన్స్లో చెప్తాం అనమాట. అంటే ఒక ఎలక్ట్రాన్ 2 ఫోటాన్స్ని లాస్ అయింది, లేకపోతే ఒక ఎలక్ట్రాన్ 2 ఫోటాన్స్ని గెయిన్ అయింది. సో ఇక్కడేమో ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏమో ఒక ఫోటాన్ లాస్ అయితే ఆ నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్ వచ్చి ఈ లాస్ అయిన ఫోటాన్ని అబ్జర్వ్ చేసుకుని వెళ్ళిపోయింది అనమాట. దీస్ 2 ఎలక్ట్రాన్స్ టుగెదర్ ఫార్మ్ కూపర్ పెయిర్ అండ్ నౌన్ యాజ్ కూపర్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్స్ని ఏమంటారంటే ఇక్కడ ఈ యొక్క సిచ్యువేషన్లో, ఈ ప్రాసెస్లో 2 ఎలక్ట్రాన్స్ అవసరమైనవి కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ని కూపర్ పెయిర్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు కూపర్ పెయిర్స్ గురించి జనరల్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ కూపర్ పెయిర్స్ అంటే టు అండర్స్టాండ్ ది మెకానిజం ఆఫ్ కూపర్ పెయిర్ ఫార్మేషన్, let us consider the distribution of electrons in metals as given by the Fermi-Dirac distribution function. ఇది Fermi-Dirac distribution function అనేది ఎక్కడ వస్తుందంటే మీకు క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఇన్ మెటల్స్ అనమాట, అక్కడ వస్తుందన్నమాట. f of E is equal to 1/1 plus exponent of E minus EF by kBT. EF అంటే ఫెర్మి లెవెల్, KB అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. ఇది మెటల్స్లో వచ్చే ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఎట్ T ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ అంటే ఒక మెటల్ అనేది 0 కెల్విన్కి తీసుకెళ్ళిపోతే సూపర్ కండక్టర్గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ T ప్లేస్లో 0 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏంటి ప్రాబిలిటీ చెప్తుంది ఈ ఎక్స్ప్రెషన్ అనమాట. దెన్ f ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ E minus EF by KB into 0. ఇది ఇక్కడ ఏంటంటే E ఈజ్ గ్రేటర్ దాన్ EF, కాబట్టి డెఫినెట్గా న్యూమరేటర్లో పాజిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ పాజిటివ్ వాల్యూ కదా 0, కాబట్టి 1/0 అనుకోండి, సంథింగ్ బై 0, పాజిటివ్ వాల్యూ బై 0 గివ్స్ ఇన్ఫినిటీ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఇన్ఫినిటీ. ఎక్స్పోనెంట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత, ఇన్ఫినిటీ. ద ఇన్ఫినిటీ ప్లస్ 1 ఎంత, ఇన్ఫినిటీ. సో
దట్ గివ్స్ 1/∞, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఎట్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఆల్ ది ఫెర్మి ఎనర్జీ స్టేట్స్ బిలో ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. ఇది మనకి తెలుసు, మెటల్స్లో చెప్తాం. స్టేట్స్ ఆల్ ది స్టేట్స్ అబౌవ్ ది ఈజ్ కంప్లీట్లీ ఎంటీ. అబౌవ్ ది ఫెర్మి లెవెల్ ఎలా ఉంటాయన్నమాట, కంప్లీట్లీ ఎంటీ. అంటే ఇది ఎనర్జీ స్టేట్స్ గురించి మనం మాట్లాడితే ఇట్లా ఉంటాయి, ఇలా ఎనర్జీ స్టేట్స్ ఈ టైప్లో. సపోజ్ ఇది ఈఎఫ్ అనుకుందాం, ఫెర్మి ఎనర్జీ అనుకుందాం. ఇలా ఇవన్నీ కంప్లీట్లీ ఫిల్డ్ అనమాట. బట్ అబోవ్ ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఏముంటాయన్నమాట, ఎంటీ. ఎప్పుడు, ఎట్ అబ్సల్యూట్ టెంపరేచర్. లెట్ us see that what happens when 2 electrons are added. ఇప్పుడు ఈ కూపర్ ఎలక్ట్రాన్స్ ఈ మెటల్కి యాడ్ అయినాయి. యాడ్ అయితే ఈ మెటల్ యొక్క టెంపరేచర్ స్టేట్ ఎంత ఉందంటే అబ్సల్యూట్ 0. దీనికి యాడ్ అయినాయి. యాడ్ అవగానే సిన్స్ ఆల్ క్వాంటమ్ స్టేట్స్ ఈ ఈజ్ లెస్ దెన్ ఈఎఫ్. క్వాంటమ్ స్టేట్స్ ఎంత, ఫెర్మి లెవెల్ కన్నా తగ్గిపోయి ఉన్నాయన్నమాట. ది కూపర్ షోడ్ దట్ ఇఫ్ there is an attraction between the two electrons, they are able to form a bound state. అంటే ఒక రెండు ఎలక్ట్రాన్స్ మధ్యన కనుక అట్రాక్షన్ అనేది కనుక ఉంటే అవి ఒక స్టేట్ని ఫామ్ చేస్తాయి, ఒక లెవెల్ని, వాటంతట ఒక లెవెల్ని ఫామ్ చేస్తే అది కూడా బౌండ్ అయిపోయి ఉంటాయి విత్ బౌండరీస్ అనమాట. సో దట్ దే టోటల్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ ఈఎఫ్. ఇక్కడ చూడండి, ఈ ఈజ్ ద టోటల్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ ఈఎఫ్ మామూలుగా అయితే. ఇప్పుడు మనం 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసాం కదా, మరి కూపర్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ ఈ ఈజ్ లెస్ దెన్ 2EF. 2 ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ ఫామ్ చేసినాయి. దీస్ 2 ఎలక్ట్రాన్స్ పెయిర్డ్ టు ఫామ్ ఏ సింగిల్ సిస్టమ్. ఇవి ఒక సింగిల్ సిస్టమ్. అంటే ఈ సిస్టమ్తో సంబంధం లేకుండా, అంటే ఈ కౌంట్లోకి, అంటే ఈ ఎలక్ట్రాన్స్ కౌంట్లోకి ఆ ఎలక్ట్రాన్స్ రాకుండా, ఇవి ప్యూర్లీ నెగిటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏంటంటే ఫోటాన్ ఎక్స్చేంజ్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ ఇవి. సో కాబట్టి వీటితో కలవకుండా ఇవి ఒక సింగిల్ సిస్టమ్ని డెవలప్ చేస్తాయి అన్నమాట. దీస్ ఎలక్ట్రాన్స్ ఫామ్ కూపర్ పెయిర్. ఇవి కూపర్ పెయిర్ ఫామ్ చేసి అండ్ ఈజ్ నౌన్ యాజ్ కూపర్ ఎలక్ట్రాన్. దీన్ని ఏమంటామంటే కూపర్ ఎలక్ట్రాన్ అంటారు. సో ఇదనమాట కూపర్ పెయిర్. అంటే మెటల్స్ అయితే ఇలా ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అబోవ్ ది ఫెర్మి లెవెల్ ఎంటీ ఉంటుంది, బిలో ది ఫెర్మి లెవెల్ ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట. కానీ మరి ఇది సూపర్ కండక్టర్ కదా, ఇది ఆర్డినరీ కండక్టర్కి అయితే ఇట్లా ఉంటుంది. సూపర్ కండక్టర్ కాబట్టి డిఫరెంట్ సిస్టమ్స్ అనేవి ఫామ్ అయిపోతుంటాయి. అంటే కూపర్ పెయిర్స్ అన్నీ కూడా ఇండివిజువల్ సిస్టమ్స్ దీంట్లో డెవలప్ చేస్తాయి అన్నమాట. దానివల్ల ఈ కండక్టివిటీ ప్లస్ ఈ కూపర్ ఎలక్ట్రాన్స్ ఫామ్ చేసినటువంటి ఈ బౌండెడ్ సిస్టమ్ వల్ల కూడా మనకి ఎడిషనల్ కండక్టివిటీ కూడా వస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ రెసిస్టివిటీ అనేది ఇంచుమించుగా 0 కింద అయిపోతుంది అనమాట. ఇంచుమించు కాదు, కంప్లీట్లీ అబ్సల్యూట్ 0 అయిపోతుంది అనమాట. రెసిస్టివిటీ అనేది దీంట్లో ఉండదు. కాబట్టి 100% కండక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఈ బర్డీన్, కూపర్ అండ్ షెరిఫెర్ అనేవాళ్ళు ఈ 0 రెసిస్టివిటీని, మ్యాజ్నర్ ఎఫెక్ట్ని, ఐసోటోపిక్ ఎఫెక్ట్ని అనలైజ్ చేసి డెవలప్ చేసిన థియరీ అనమాట ఇది. సో కాబట్టి ఇక్కడ ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ద ప్రాసెస్, అసలు ఇంటర్నల్గా ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎస్ఐ క్వశ్చన్ మీకు. ఓకే.